హలో ఆల్, బాగుంది కదా వ్యూ అంతా. మేము ఇప్పుడు మ్యామత్స్ లేక్ ఇన్ అని చెప్పి ఒక రిసార్ట్లో ఉన్నామన్నమాట. ఇది డే 3. వేగస్ నుంచి నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము అరౌండ్ 4:30 ఆ టైంలో. బై రోడ్ మేము ఇక్కడికి వచ్చాము. సో నైట్ ఇక్కడ స్టే చేసాము. ఇక్కడ నుంచి లైక్ 40 minutesలో యోస్మిటే ఉందన్నమాట. అక్కడికి వెళ్తాం ఈరోజు. నేషనల్ పార్క్ అది. అక్కడ అది చాలా బ్యూటిఫుల్ ఉంటుందని విన్నాం. చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయంట యోస్మిటే నేషనల్ పార్క్లో చూడడానికి. సో ఈరోజు మీకు నేషనల్ పార్క్ చూపిస్తాను. యాక్చువల్లీ ఈ మ్యామత్ లేక్ కూడా బాగా ఫేమస్ అనుకుంటా. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ ప్లేస్ అంతా కూడా. సో ఇక్కడ చాలా మంది వచ్చి ఉన్నారు. హైక్స్, స్కీయింగ్ అవన్నీ చేస్తారంట ఇక్కడ, ఫిషింగ్ అండ్ ఆల్. ఈ ప్లేస్ హైకింగ్, బైకింగ్, స్కీయింగ్, స్నోబోర్డింగ్, క్యాంపింగ్, హాట్ స్ప్రింగ్స్, రాక్ క్లైంబింగ్ ఇంకా మల్టిపుల్ థింగ్స్కి ఫేమస్. అండ్ ఆల్సో చెప్పాను కదా, నేషనల్ పార్క్కి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే అనుకుంటే చాలా విజిటర్స్ ఉన్నారు ఈ ప్లేస్లో. నిన్న రాత్రి మేము లేట్గా రీచ్ అయ్యాము. మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి రీచ్ అవ్వగానే అక్కడ రిసెప్షనిస్ట్ చెప్తున్నారనమాట, బేర్ ఎన్కౌంటర్ జరిగింది, సో జాగ్రత్తగా ఉండండి, కార్లో ఎటువంటి పర్ఫ్యూమ్స్ కానీ ఆర్ ఫుడ్ కానీ ఉంచొద్దని చెప్పి. సో ఆ రిసెప్షన్ దగ్గర నుంచి మేము ఆ రిసార్ట్కి వెళ్ళడానికి కొంచెం దూరం పట్టింది. అక్కడి వరకు నేనైతే భయపడుతూ వెళ్ళాను. మాకైతే ఎటువంటి బేర్ కనిపించలేదు. ఇది ఒక ఫన్ ఎక్స్పీరియన్స్. కనుక వేగస్ బై రోడ్ మీరు ఇక్కడికి వద్దామనుకుంటే కనుక డెఫినెట్గా కొంచెం లైట్స్ ఉన్న టైంలోనే స్టార్ట్ అవ్వండి. మేము లైక్ హాఫ్ వే వరకు మాకు లైట్స్ ఉన్నాయి. తర్వాత నుంచి లైక్ డార్క్ అయిపోయింది. డార్క్ అయిపోయినప్పుడు కొంచెం రోడ్ ట్రిప్ కష్టంగా ఉంది. ఫోన్లో రిసెప్షన్ లేదు, ఎక్కడ పడితే అక్కడ స్టాప్స్ తీసుకోవడానికి లేదు, షాప్స్ అండ్ ఆల్ ఉండవు. చాలా డెజర్టెడ్ ఉంది ఆ ప్లేస్ అంతా. బెట్టీస్ అనే ఒకే ఒక ఊరు వస్తుంది అనమాట. అది వేగస్కి ఒక 40 minutes 1 hour దూరంలో వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి రెస్ట్ రూమ్స్ అలాంటివన్నీ యూజ్ చేసుకోవాలి అనిపించదు. సో అదొక్క ప్లేసే ఉంటుంది. నెక్స్ట్ నుంచి అసలు ఏ షాప్ ఉండదు, డెజర్టెడ్ ఉంటుంది. రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకోవాలంటే అక్కడే చేసుకోండి. అండ్ ఆల్సో పెట్రోల్కి కూడా చాలా కష్టం అనిపించింది. అసలు రిసెప్షన్ అయితే అస్సలు లేదు. చూసారు కదా అసలు ఎంత డెజర్టెడ్ ఉందో. ఈ లైన్లో అసలు ఇంకా మా కార్ తప్ప అసలు ఏ కార్స్ లేవు. మేము మ్యామత్ లేక్కి రీచ్ అయ్యే వరకు కూడా మా ఒక్క కారే ఉంది. మాకైతే చాలా భయం వేసింది ఈ జర్నీ. నేను ఫస్ట్ టైం ఇంత భయపడ్డాను. చెప్పాను కదా అసలు సిగ్నల్ కూడా లేదు కార్లో అని చెప్పి. మధ్యలో ఏ ఊరు రాదు. ఒకవేళ మా కార్ ఆగిపోతే పరిస్థితి ఏంటి? నా బ్రెయిన్లో అంతా ఇవే థాట్స్ రన్ అయ్యాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ రైడ్స్ ఎవర్. లైట్స్ ఉన్నప్పుడు పర్లేదు, కానీ ఇంకా లైట్స్ పోయిన తర్వాత అయితే చాలా భయం వేసింది. బికాస్ స్ట్రీట్ లైట్స్ అలాంటివి ఏమీ ఉండవు కదా. ఇంకా మొత్తం కొండలు నారో రోడ్స్ మీద నుండి వెళ్తూ ఉంటాము. విజిబిలిటీ కూడా చాలా తక్కువ ఉంది. మేము ఆల్మోస్ట్ 1 hour or 2 hours మ్యామత్స్ లేక్ రీచ్ అవుతామనుకో ఒకే ఒక్క కార్ కనిపించింది మాకు. ఇంకప్పుడు వెంటనే ఫాస్ట్గా ఆ కార్ వాళ్ళతో కలిసి వెళ్ళాం మేము. అప్పటి వరకు మేము ఒక్కళ్ళమే ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను చూపిస్తున్న లొకేషన్ అంతా కూడా కొంచెం వేగస్కి 2 hours అవేలో ఇట్లా ఉందన్నమాట. ఆ తర్వాత నుంచి రోడ్స్ అన్నీ చాలా నారో అయ్యాయి. మొత్తం కొండల మీద ట్రావెల్ చేయడం, వ్యాలీస్ మధ్యలో ట్రావెల్ చేయడం, ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ అడ్వెంచరస్ ట్రిప్ లాగా అనిపించింది. ఆల్సో మీరు కూడా వేగస్ నుంచి బై రోడ్ వెళ్దాం అనుకుంటే డెఫినెట్లీ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫుడ్ బాగా క్యారీ చేసుకుని తీసుకెళ్ళండి. బికాస్ మీకు ఆకలిస్తే మధ్యలో షాప్స్ ఏమీ ఉండవు. షాప్స్ ఏంటి అసలు ఊర్లే ఉండవు. మొత్తం డెజర్టెడ్ ఇట్లానే ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో అగైన్. ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నానంటే మ్యామత్స్ లేక్ నుండి యోసెమిటీ నేషనల్ పార్క్కి వెళ్ళడం చూపిస్తున్నా. విను, సో ఎలా ఉంది ట్రిప్ అంతా? ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్, ఇట్స్ ఫైన్. లైక్ యోసెమిటీకి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సో ఎక్సైటెడ్. లెట్స్ సీ. నేను ఎప్పటి నుంచి యోసెమిటీ వెళ్దాం అనుకుంటున్నాను, అవ్వలేదు. సో యాక్చువల్లీ కాలిఫోర్నియా సైడ్ ఇట్లా వెస్ట్ వైపు రావడం ఫస్ట్ టైం. సో excited to see how the Yosemite is a national park. ఓకే, లైక్ యోస్మిటీలో నీకేమన్నా మస్ట్ వెళ్ళాలి అన్న ప్లేసెస్ ఉన్నాయా? యాక్చువల్లీ మేము 1 day వెళ్తున్నాము. 1 day ఐటనరీ అనమాట. మీకు చూపిస్తాను ఈరోజు మాది. యా, సో pretty much వాటర్ ఫాల్స్ మెయిన్ పాయింట్స్ లైక్ కవర్ చేద్దామని. కొన్ని రోడ్స్ క్లోజ్ ఉన్నాయి, సో వీ కాంట్ గో దేర్. సో గ్లేషియర్ పాయింట్స్ అలాంటివి 2020లో యాక్సెసిబుల్ కాదు. బ్రైడల్ వెల్ ఫాల్స్ ఆర్ లైక్ యూనో Yosemite Falls, Lower Falls, Upper Falls అలాంటివన్నీ కొంచెం టచ్ చేద్దాం. Just like chill day, like just want to enjoy the nature. Let's see ఎలా ఉంటుందో.
In National Park, it's known for its granite cliffs, waterfalls, and giant sequoia groves. This park has more than 800 miles of hiking trails. So hiker haven అనుకోవచ్చు. National Park enter అయిపోయాం. మేము లైక్ లాస్ట్ నైట్ మామత్ లేక్స్ దగ్గర ఉన్నాం. అక్కడ నుంచి వీఆర్ ట్రావెలింగ్ టు యోస్మిటీ వియా టియోగా పాస్ అనమాట. ఇది ట్రావెల్ చేయడానికి లైక్ ఏ స్పాట్స్ వెళ్ళాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయింది. సో వీ థాట్ జిప్సీ అని చెప్పేసి ఒక యాప్ ఉంది యాప్ స్టోర్లో. అది ఫ్రీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ పార్క్స్లో టూర్స్ మీరు కావాలి అంటే ఒక్క పార్క్కి సో రేట్స్ ఉంటాయి. యోస్మిటీకి అయితే లైక్ $9.99. బేసికలీ ఇట్స్ లైక్ గైడెడ్ వాయిస్ టూర్స్ అనమాట. లైక్ మనం ఒక స్పెసిఫిక్ లొకేషన్ నుంచి వెళ్తుంటే అక్కడ లెఫ్ట్లో ఏముంది, రైట్లో ఏముంది, నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు అవన్నీ యాప్ చెప్తుంది. అండ్ ఆల్సో లైక్ మేము మల్టిపుల్ నేషనల్ పార్క్స్ ఒక ఇయర్లో వెళ్తాం అనుకుంటున్నాం కాబట్టి మేము యాన్యువల్ పాస్ తీసేసుకున్నాం నేషనల్ పార్క్స్ది. అండ్ ఆల్సో యోస్మిటీ వచ్చేవాళ్ళు వన్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ ఏంటి అంటే పీక్ అవర్స్లో అంటే లైక్ మార్నింగ్ 6 o'clock టు ఈవినింగ్ 4 o'clock లోపు ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే పీక్ అవర్స్ రిజర్వేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అది కానీ $2 ఎంతో. సో అది తీసేసుకుంటే దట్ ఈస్ వెన్ యూ కెన్ అప్పుడే మనం ఎంటర్ అవ్వగలుగుతాం లైక్ యోస్మిటీలో. ఆ రిజర్వేషన్ లేకపోతే ఎంటర్ అవ్వలేం. సో బేసికలీ ఓన్లీ ఫర్ రిజర్వ్డ్ పీపుల్ ఈ పీక్ అవర్స్లో ఎంటర్ అవ్వాలి అంటే 6 to 4. ఈ నేషనల్ పార్క్ పాస్ ఉంటే మనకి ఎంట్రన్స్ నేషనల్ పార్క్స్ అన్నీ ఫ్రీ అనమాట. ఇప్పుడే నేషనల్ పార్క్లోకి ఎంటర్ అయ్యాము. అసలు బ్యూటిఫుల్ ఉంది చుట్టుపక్కల సీనరీ అంతా కూడా, మౌంటైన్స్ కానీ ఆ ట్రీస్ కానీ చాలా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ స్టాప్. దీన్ని హాఫ్ డోమ్ అంటారు. ఇట్ ఈస్ అ వెల్ నోన్ రాక్ ఫార్మేషన్ ఇన్ దిస్ పార్క్. దీనికి ఆ షేప్ వల్ల ఆ పేరు వచ్చిందనమాట హాఫ్ డోమ్ అని. ఒక సైడ్ అంతా షియర్ ఫేస్ ఉంటుంది, మిగిలిన 3 sides రౌండ్గా ఉంటుంది. దానివల్ల ఇది డోమ్ని హాఫ్గా కట్ చేసిన షేప్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ హాఫ్ డోమ్ హైక్ కూడా చేస్తారు చాలా మంది. 14 to 16 mile రౌండ్ ట్రిప్ ఉంటుంది. అంటే నియర్లీ 10 to 12 hours పడుతుంది హైక్ చేయడానికి. ఈ హైక్ బిగినర్స్కి అయితే కాదు, చాలా స్ట్రెన్యూస్ అండ్ డేంజరస్ ఉంటుందంట. ఇవి బ్రైడల్ వేల్ ఫాల్స్ అనమాట. యాక్చువల్లీ దీనికి యూజువల్గా ఇప్పుడు వెళ్ళే ట్రైల్ క్లోజ్ చేసేసాడు. సో మాకు ఎట్లా చూడాలో అర్థం కావట్లేదు, ఇంకో వేని వెతుకుతున్నాము. చాలా సన్న దారిలాగా అట్లా పడినట్టు చాలా బాగా కనిపిస్తుంది కదా. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి 188 meters హైట్ ఉంటుంది అండ్ ఇట్ ఫ్లోస్ ఇయర్ రౌండ్. యూజువల్గా ఈ బ్రైడల్ వేల్ ఫాల్స్ బేస్కి వెళ్ళడానికి ట్రైల్ ఎప్పుడు ఇయర్ రౌండ్ ఓపెన్ ఉంటుంది. కానీ మేము వెళ్ళిన ఇయర్ ఏంటంటే రిజిస్ట్రేషన్ వర్క్ జరుగుతుంది, అందుకని క్లోజ్ ఉంది. మేము ట్రైల్ చేయలేకపోయాం. బ్రైడల్ వేల్ ఫాల్స్ సో ఈ ట్రైల్ క్లోజ్ అవ్వడం వల్ల అందరూ ఇక్కడ వరకే వచ్చి కార్స్ స్టాప్ చేసి అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు బ్రైడల్ వేల్ ఫాల్స్వి. ఇప్పుడు బ్రైడల్ వేల్ ఫాల్స్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి సెంటినల్ బీచ్ ఉందన్నమాట. అక్కడే ఈ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి. సెంటినల్ ఫాల్ ఇది సీజనల్ ఫాల్. మార్చ్ నుండి జూన్ వరకు పడుతుందన్నమాట. మేలో చాలా ఎక్కువ పడుతుంది ఫ్లో. ఇట్స్ ద సెకండ్ టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ దిస్ నేషనల్ పార్క్. బీచ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఇదంతా శాండీ బీచ్. వాటర్ అయితే చాలా క్లియర్గా అండ్ చాలా చల్లగా ఉన్నాయి. ఇక్కడ రాఫ్టింగ్ కూడా చేయొచ్చు అంట, స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న పిక్నిక్ ఏరియా కూడా ఉంది.
ఇందాకటి నుంచి నేను మీకు వాటర్ బాడీస్, వాటర్ ఫాల్స్ ఇవే చూపిస్తున్నాను కదా. సో దీని తర్వాత ఒకసారి బ్రేక్ ఇచ్చి సికోయా ట్రీస్ చూపిస్తాను. ఇదేమీ అంత డెప్త్ కూడా లేదు, వాటర్ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అవునా, చల్లగా ఉన్నాయంట వాటర్. మనం కూడా వెళ్దాం అయితే. ఓ యా, చల్లగా ఉన్నాయి అసలు. ఓ మై గాడ్, ఇట్స్ టూ కోల్డ్. చిన్ని డక్ ఉంది. టువాలుమి గ్రూవ్ ట్రైల్ హెడ్కి వచ్చాము. ఈ ట్రైల్ చేస్తే మనకి సికోయా ట్రీస్ అనమాట, జైగాంటిక్ ట్రీస్ కనిపిస్తాయి. ఇదొక 2.5 మైల్ రౌండ్ ట్రిప్ హైక్. సో ట్రైల్ కిందకి దిగేటప్పుడు ఈజీగా ఉంది, కానీ పైకి మళ్ళీ పార్కింగ్ లాట్కి వచ్చేటప్పుడు కష్టం అనిపించింది. ఏంటంటే లైక్ సికోయా ట్రీస్ ఉంటాయి అనమాట. సికోయా ట్రీస్ చాలా పెద్ద పెద్ద ట్రీస్ అనమాట. సో ఇది 500 year old సికోయా ట్రీ, అంటే 1000 year old, 2000, 3000 year olds అయితే అంత పెద్దగా ఉంటాయి. సో ఈ సికోయా ట్రీస్లో నుంచి లైక్ మనం పాస్ కూడా అవ్వచ్చు అనమాట, అంత పెద్దగా ఉంటాయి. సో ఇక్కడ బేసికలీ ఒక చిన్న మనకి ఎగ్జాంపుల్ కోసం ఎంత ఉంటుందో ఇట్లా పెట్టి చూపించారు. బేసికలీ దీని మీద హిస్టారిక్ మాన్యుమెంట్స్ ఎప్పుడు బిల్డ్ చేశారు అవన్నీ రాశారనమాట. తాజ్మహల్ 1650 అని చెప్పి, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఏమో 1937 అట్లా మొత్తము. మీరు ఈ ట్రైల్ చేద్దాం అనుకుంటే ఒక థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పార్కింగ్ లాట్లో కూడా వాటర్ ఉండదు. సో ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఇక్కడ ఫాల్ కొంచెం స్టార్ట్ అవుతున్నట్టుంది, కలర్స్ చేంజ్ అయ్యాయి. సో వి ఆర్ ఎంటరింగ్ ది గ్రూవ్ ఆఫ్ చైన్ సికోయాస్. ఇవి చాలా టాల్ కూడా ఉంటాయి ఈ ట్రీస్. కొన్ని ట్రీస్ దగ్గర అయితే బోర్డ్స్ కూడా పెట్టారు, వీటిని టచ్ చేయొద్దు ఆర్ వీటిని స్క్రాచ్ చేయొద్దు అట్లాగా. యాక్చువల్లీ ఇందులో ఉండి వెహికల్స్ కూడా పాస్ అయ్యేవంట ఇది వరకు, అంత పెద్ద వే ఇది. చాలా మ్యాసివ్ ఉంది ఈ ట్రీ. థౌసండ్ ఇయర్స్ వరకు అమెరికన్ ఇండియన్స్ ఇక్కడ ఉన్నారనమాట, వాళ్ళు ఇలా చేసుకున్నారు. సో యా, ఇది చూడ్డానికి కూడా అందరూ 1 మైల్ ట్రైల్ చేసుకుని వస్తారనమాట ఇక్కడికి. ఆ బీచ్ ఏరియాకి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ స్వింగింగ్ బ్రిడ్జ్ అని ఉంది. చాలామంది పార్క్ చేసి ఉన్నారనమాట కార్స్ అన్నీ. సరే మేము కూడా చూద్దామని చెప్పి దిగాము కారు. చూద్దాం పదండి. చిన్న పిక్నిక్ ఏరియాలో ఉందన్నమాట, లైక్ కూర్చోడానికి, లైక్ ఫుడ్ ఏమన్నా తింటూ ఎంజాయ్ చేయడానికి.
సో ఈ బ్రిడ్జ్ కింద మనకు కనిపిస్తుంది మర్సిడ్ రివర్. ఇక్కడ నుంచి మనకి యోస్మెతే వాటర్ ఫాల్స్ కూడా బాగా కనిపిస్తాయి అన్నమాట వ్యూ. ఈ స్వింగింగ్ బ్రిడ్జ్ అనేది ఒక పిక్నిక్ ఏరియా అనమాట. గ్రిల్స్ చేసుకోవడానికి పిక్నిక్కి బాగా ఫేమస్. అదిగోండి కనిపిస్తున్నాయి కదా వాటర్ ఫాల్స్. ఈ బ్రిడ్జ్ నేమ్ మాత్రమే స్వింగింగ్ బ్రిడ్జ్, బట్ ఇది స్వింగ్ అవ్వదు. 1964లో ఫ్లడ్ వల్ల బాగా డ్యామేజ్ జరిగిందనమాట ఇదివరకు ప్రీవియస్లీ ఉండే స్వింగింగ్ బ్రిడ్జ్కి. సో అందుకే ఆ తర్వాత దాన్ని మార్చారు. మేము యాక్చువల్గా ఆఫ్ సీజన్లో వచ్చాము. నేను హవాయి ట్రిప్ పోస్ట్ చేశాను చూడండి. అసలు మెయిన్గా హవాయి ట్రిప్ ప్లాన్ చేస్తూ మాకు శాన్ హోజే నుంచి ఫ్లైట్ అనమాట హవాయికి. సో ఈ కాలిఫోర్నియా ఇట్ సైడ్ అంతా కూడా చూసేద్దామని చెప్పి అట్లా వచ్చి చూసాం మేము. టోటల్ 9 days ట్రిప్ ఇది. వేగస్, కాలిఫోర్నియా, లేక్ టాహో, హవాయి వెళ్ళాం. ఇది వవునా టనెల్. ఈ టనెల్ ఎండ్కి వెళ్ళిన తర్వాత ఒక విస్తా పాయింట్ ఉంటుంది. ఈ పార్క్లోనే మోస్ట్ ఫేమస్ స్పాట్ అది. అక్కడ నుంచి టనెల్ వ్యూ కనిపిస్తుంది. సో ఈ టనెల్ నుంచి బయటికి రాగానే మనకి చాలా కొంచెం దూరం వెళ్ళగానే చాలా పార్కింగ్ లాట్స్ ఉంటాయి. కార్ని అక్కడ పార్క్ చేసి అక్కడ విస్తా పాయింట్ నుండి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఎల్ క్యాపిటన్, హాఫ్ డోమ్, బ్రైడల్ వేల్ ఫాల్స్, సెంటినల్ రాక్, క్యాథడ్రల్ రాక్, యోస్మెతే వ్యాలీ మొత్తం కనిపిస్తుంది. వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. Bridal Veil Falls. We are on our way to El Capitan. ఇక్కడ చాలా మంది రాక్ క్లైంబింగ్ చేస్తారు. ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్లైంబర్స్కి కూడా ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ అంట ఈ మౌంటైన్ని క్లైంబ్ చేయడం. ఫైనలీ వి రీచ్డ్ ఎల్ క్యాపిటన్. ఇదే అనమాట నేను అక్కడ నుండి చెప్తున్న రాక్ ఫార్మేషన్. ఈ ఇయర్ వరకు 31 members చనిపోయారంట ఈ రాక్ క్లైంబింగ్ చేస్తూ. ఇది 3600 feet టాల్ ఉంటుంది. అంటే 3 ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్ ఒకదానిపైన ఒకటి పెడితే ఎంత హైటో అంత హైట్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఒక పర్సన్ కనిపిస్తున్నారు ఇక్కడ. ఆ పైన ఇంకొకళ్ళు కూడా ఉన్నారు అక్కడ అండ్ ఇక్కడ. కొండ ఎంత పెద్దదో చూడండి. యూజువల్గా చాలా మందికి 3 to 4 days పడుతుందంట ఈ రాక్ని క్లైంబ్ చేయడానికి. సో వాళ్ళు పోర్టల్ ఎడ్జ్ అనే ఒక ఎక్విప్మెంట్ యూజ్ చేసి అక్కడ పైన అట్లా పడుకుని ఉంటారంట. సో ఇప్పుడు మనం టెనాయా లేక్ దగ్గర ఉన్నాం. ఎంత సెరీన్ ఉందో అసలు, చాలా బ్యూటిఫుల్ ఉంది లేక్. కిందకి వెళ్దాం, వెళ్ళి చూద్దాం. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ ప్లేస్ అసలు. చాలా సెరీన్, కామ్, పీస్ఫుల్గా. ఓ మై గాడ్, ఇట్స్ గార్జియస్. ఇప్పటి వరకు విజిట్ చేసిన వాటర్ బాడీస్లో వాటర్ లేవు, కానీ ఇక్కడ మాత్రం చాలానే ఉన్నాయి. సో యా, వావ్, చాలా చల్లగా ఉన్నాయి యాక్చువల్లీ నీళ్ళు.
చాలా క్లియర్గా కూడా ఉన్నాయి వాటర్ అంతా. వినోద్ ఫోటోగ్రఫీ స్కిల్స్ని చూపిస్తున్నారు ఇక్కడ. సో మేము ఇప్పుడు హామ్స్టెడ్ పాయింట్ దగ్గర ఉన్నాము. నేను మీకు చూపిస్తాను వ్యూ అయితే అసలు ఆసమ్ ఉంది, చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షో యు గైస్. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు, బట్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సన్సెట్ అవుతుంది ఇప్పుడే. ఓవరాల్గా మాకు ఎలా అనిపించింది అంటే లైక్ ట్రెక్ ఆర్ ట్రయల్స్ ఇవన్నీ చేసే వాళ్ళకి ఇంకా బెటర్ వ్యూస్ కనిపిస్తాయి అన్నమాట. మోస్ట్లీ రోడ్స్ అన్ని లైక్ బ్లాక్ చేసేస్తారు, మంచి మంచి వ్యూ పాయింట్స్. మేబీ మేము కరెక్ట్ సీజన్లో రాలేదనుకుంటా. ఇక్కడ గ్లేషియర్ పాయింట్ ఉంది, దానికి వెళ్ళటానికి లేదు. అండ్ ఆల్సో లైక్ బ్రైడల్ వెల్ వాటర్ ఫాల్స్ కూడా లైక్ అక్కడ క్లోజ్ చేసేసారనమాట, దగ్గరికి వెళ్ళి చూడడానికి లేదు అసలు. అండ్ హాఫ్ డోమ్ కనుక మీరు ఆ సమ్మిట్ దగ్గర వరకు వెళ్ళాలంటే కనుక ముందే పర్మిషన్ తీసుకోవాలి, అక్కడి వరకు మీరు లైక్ ట్రెక్ చేయాలన్నా సరే. సో మోస్ట్లీ ఇక్కడ అందరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కర్రీ విలేజ్ అని ఉందన్నమాట, అక్కడ లైక్ మొత్తం క్యాంపింగ్ అండ్ ఆల్ అలా చేస్తున్నారు. అక్కడ హోటల్స్ అలా బుక్ చేసుకుని మోస్ట్లీ అక్కడే ఉంటున్నారు అనమాట పీపుల్. లైక్ వాళ్ళ బైసైకిల్స్ అవన్నీ తెచ్చేసుకుంటూ, లైక్ నాకు తెలిసి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ఆర్ ఒక 1 వీక్ అట్లా ఉంటారనుకుంటా. మొత్తం అలా బైసికల్స్తో తిరుగుతున్నారు. కొంతమంది లైక్ ట్రెక్ చేస్తున్నారు, కొంతమంది ఇలాగా మౌంటైన్స్ ఎక్కుతున్నారు. వీళ్ళకైతే నాకు తెలిసి చాలా చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ చూడడానికి ఉంటుంది. ఒకవేళ 1 డే ఐటనరీ అయితే మాత్రం ఈరోజు నేను చూపించిన వీడియోలో మీరు ఏం చూసారో అవే మీరు చూడగలరు కార్లో వస్తే కనుక. సో అది డే 3 ఇలా నడిచిందనమాట, అయిపోతుంది. యోస్మిటీ పార్క్ నుంచి మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇది యోస్మిటీ నుంచి టియోగా పాస్ ద్వారా బయటకు వెళ్తే ఇది వ్యూస్. అదే వేరే ఎగ్జిట్ ద్వారా వెళ్తే 4 ఎగ్జిట్స్ ఉన్నాయి, వేరే ఎగ్జిట్ ద్వారా వెళ్తే వేరే వ్యూస్ ఉంటాయి. సో మేము వేగస్ నుంచి డెత్ వ్యాలీ వైపుగా మ్యామత్ లేక్ దగ్గరికి వచ్చాము. మ్యామత్ లేక్ నుంచి యోస్మిటేకి వచ్చాము. ఇప్పుడు యోస్మిటే నుంచి మేము లేక్ టాహోకి వెళ్ళిపోతున్నాము. ఇది 4.5 hours జర్నీ, 5 to 6 hours పట్టింది మాకు వెళ్ళేటప్పటికి. నేషనల్ పార్క్ బేసికలీ యోస్మిటీ కిందనే ఫుటేల్స్ దగ్గర ఉన్నదన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ చిన్న ఐలాండ్ లాగా కూడా ఉంది. సన్సెట్ అవుతుంది.
లేక్ టాహోకి వెళ్ళే వే అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఆల్రెడీ లేక్ టాహో వీడియో పోస్ట్ చేశాను. మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డెఫినెట్లీ వాచ్ చేయండి. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఎంజాయబుల్గా ఉందనుకుంటున్నాను. ఇఫ్ మీకు అలా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.